జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళాయా? ఒకవేళ వెళ్ళినా సరే ఊరికే నామకే వస్తే వెళ్ళానా నా పేరుకి. ఎందుకంటే 60 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఏదో నామకే వస్తే మొక్కుబడిగా వెళ్ళానా నా పేరుకి వెళ్ళి వచ్చేస్తారని చెప్పానా. ఇవాళ జరిగింది అదే. వెళ్ళాడు, 2 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోలేకపోయాడండి. గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అయిందో లేదో గవర్నర్ గారి ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ అని చెప్పేసి బయటకు వచ్చారు. ఇది నీ పని పడతాను. దేనికి ఆమాత్తానికి దేనికి వెళ్ళడం అసెంబ్లీకి? వెళ్ళి అసెంబ్లీలో 10 నిమిషాలు కూర్చోలేని వ్యక్తివి నువ్వు అసెంబ్లీకి వెళ్ళడం దేనికని అడుగుతున్నా. గత 2-3 రోజులు బట్టి టీవీలో ఓదర కొట్టేసాడు. మా అన్న పులి సింహం ఇంక ఒక్క మగాడు అసెంబ్లీని గడగడలాడించేస్తాడు, ఊపేస్తాడు, ఆ మూలట్టుకుని ఇళ్ళలో ఊపేస్తాడు అన్నారు. వెళ్ళాడు, 2 నిమిషాల పాటు కూర్చోలేకపోయాడు. 2 నిమిషాలండి. గవర్నర్ గారి ప్రసంగం మొదలైందో లేదో ఇమీడియట్గా బాయ్కాట్. మేము గవర్నర్ గారి ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తున్నాం, మేము అందరం బయటకు పోతాం అన్నారు. బయటకు వచ్చేసారు. దేనికి వెళ్ళడం మాత్రం దానికి? భయపడ్డావా? అనర్హత వేటు పడుద్దు మన పైన, మళ్ళీ మనకు అదొక బొక్క అని చెప్పేసి నువ్వు ఊరికే నామకే వస్తూ వెళ్ళాలన్న పేరుకి వెళ్ళి వచ్చేసావు కదా. ఎందుకంటే 60 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, అయ్యన్న పాత్ర గారు కూడా చెప్పారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుద్ది, పులివెందుల్లో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. దానికి భయపడి వెళ్ళాడండి పిరికోడు. 2 నిమిషాలు నేను ఏదో ఎరగదీసేస్తాడేమో, వెళ్తాడేమో, వెళ్ళి కూర్చుంటాడేమో, కూర్చొని ప్రజా సమస్యల పాటు అసెంబ్లీలో పోరాటం చేస్తాడేమో, ప్రభుత్వం నిలదీస్తాడేమో. ఎందుకంటే మొన్న గుంటూరులో వెళ్ళాడు కదా మిర్చి ఆటికి, అక్కడ మనం చూసాం కదా, ఆ కీచు గొంతు వేసుకుని పెద్ద పెద్ద కేకలు వేసాడు కదా. ఆ రేంజ్లో ఏమైనా ఎరగదీసేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. కనీసం అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళదండి. చివరిలోనే డోర్ దగ్గరే ఊరికి వెళ్ళాడు పేరుకి లోపలికి వెళ్ళాడు, బొత్స సత్యనారాయణతో మాట్లాడాడు, ఇమీడియట్గా బయటకు వచ్చానన్నాడు. బయటకు వచ్చేసారు. అది నీ పని కొడతాను. మా కింద పేటీఎం కుక్కలేమో మా అన్న పులి సింహం ఎరగదీసేస్తాడు, అసెంబ్లీ నువ్వు పక్కట్టుకుని ఊపేస్తాడు, ఆ మూలకి ఈ మూలకి ఊపేస్తాడు, అందరూ గడగలు ఆడిపోతారు, పెద్ద తోపు పెద్ద మొగుడు అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చాడు. అది పరిస్థితి. చూసారా? ప్రసంగం స్టార్టింగ్లోనే అసలు గవర్నర్ గారు ఏం మాట్లాడతారో తర్వాత ఏముంటుంది, అసలు మనం దేని గురించి మాట్లాడాలి అదేమి వినకుండానే పదండి వచ్చేసాం కదా, ఆదరణ చేసుకున్నాం కదా, మళ్ళీ 60 రోజుల పాటు మన అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు, మన ఈలోపు బయటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద రచ్చహేద్దాం, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మనం వెళ్ళలేము. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఉండదు, ఎందుకంటే అసెంబ్లీలో స్క్రిప్ట్ ఉండదు కదా. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. గత ప్రభుత్వంలో నువ్వు చేసిన పని ఇదయ్యా, నువ్వు తలపూర్తి చేసేపు నీ హయాంలోని ఇగో దీనికి సమాధానం చెప్పని చెప్పేసి నాకు టీవీలో వేసి చూపించి మరీ అడుగుతారు కదా, దానికి నీళ్ళు అవ్వలేస్తాడు, సమాధానం చెప్పలేడు. అదే ప్రెస్ మీటు ఇంకోటి అంటే స్క్రిప్టు బాగా ప్రిపేర్ అవుతాడు, వచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చదివేస్తాడు. ఎవడైనా మీడియా ప్రతినిధి ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానాలు చెప్పకుండానే పారిపోతాడు. ఇక్కడ పప్పులు ఉడకో కాబట్టి అడగకుండానే సభ మొదలవ్వక ముందే గవర్నర్ గారి ప్రసంగం మొదలైంది ఎమ్మటే ఇమీడియట్గా 1-2 నిమిషాలు కూడా కూర్చోకుండా ఇమీడియట్గా పరుగు పారిపోదాం, రండి పారిపోదాం, అయిపోయింది రండి పారిపోవడమే. నీ బతుకు చేయడం అదొక బతుకా? ఎందుకు పేరుకి మాత్రం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవు, పైగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావు. ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావు. 2 నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చోలేవు. కూర్చోవాలంటే భయం మనకి. ఆ మాత్రం దానికి గత 4 రోజులు బట్టి పెద్ద పెద్ద భజనా కార్యక్రమాలు ఇంకేం లేదు, ఎరగదీసేస్తాడని చెప్పేసి వెళ్ళి అసెంబ్లీలో కూర్చో, ఏం పీకుతావు? 11 సీట్లే కదా మనకు వచ్చినాయి, పైగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి. సాక్షిలో చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతుగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలాగా, ఎత్తే పీకి పొడిచేస్తాడు. ఏది 2 నిమిషాల పాటు కూర్చోలేని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా? అసలు కూర్చోవాలి కదండి, కూర్చొని మాట్లాడాలి కదా. తన సమయం వచ్చినప్పుడు, తనకు సమయం కేటాయించినప్పుడు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తావో ప్రశ్నించు, మాట్లాడు. లేదు నీకు టైం సరిపోవట్లేదు, నాకు సమయం తక్కువ ఉంటుంది, సమయం సరిపోవట్లేదు, నాకు తక్కువ కేటాయిస్తున్నారు, నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాల్సిందే, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి, నాకు సమయం కాస్త ఎక్కువ ఉంటుంది, నేను ఇంకా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను అని చెప్పడానికి కూడా లేదు. లేడు, పారిపోయాడు అమ్మట తుర్రూమ్ అని చెప్పేసి అని. పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు. దేనికి నేను అడుగుతున్నా? ఆ మాత్రం దానికి దేనికి వెళ్ళడం భయపడ్డావు కదా.
ఎంత సవటం అని చెప్పేసి నేనైతే అనుకోవాలి. పైగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో మన ట్వీట్లు వేసేయడం, నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన ఉద్దేశించి పప్పు నాయుడు అని చెప్పేసి నన్ను ట్వీట్ ఏం చేసాడు. మరి నేను పిచ్చి రెడ్డి అనొద్దా? ఇది పిచ్చి కదా, దీన్ని పిచ్చి అనాలా ఇంకేమైనా అనాలా? అరే ఎందుకండి 2 నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా దేనికైనా అడుగుతున్నా? శుద్ధ బొక్క కదా, రాజీనామా చేసి ఉప ఎన్నిక ఏదో వచ్చుద్ది, ఎవరో గెలుస్తారు, అసెంబ్లీలోకి వస్తారో, కూర్చుంటారో, మాట్లాడతారో. కనీసం నీ నియోజకవర్గ ప్రజల తరపున వాళ్ళన్నా పోరాటం చేస్తారో. దేనికి శుద్ధ దండగా నువ్వు అసలు వెళ్ళడం దేనికి, పారిపోవడం దేనికి? పైగా ఇక్కడ మన కింద పేటీఎం బ్యాచ్ అది భజన చేయించుకోవడం దేనికి? అది మళ్ళీ అది ఎవడో సాక్షిలో అనుకుంటా 4 ఛానల్స్కి నిషేధ విధించేశారు. సాక్షితో పాటు మరో 3 ఛానల్స్ని అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలకు దూరంగా ఉంచేశారు, అనుమతి లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి అని వార్త. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి ఈ ఛానల్స్కి ప్రసారాకులు ఏమి ఇవ్వలేదు కదా. ఈ 3 ఛానల్స్ కూడా నిషేధం విధించేశాడు కదా. ఎందుకు విధించేశాడు నిషేధం ఎందుకు విధించేశాడయ్యా? ఏదో ఉపన్యాసాలు చెప్పకుండా, ఎలివేషన్లు అవ్వకుండా అసెంబ్లీకి వెళ్ళి తగలడు. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారో, లేదంటే మంత్రులు ఏమని మాట్లాడుతున్నారో, ఎమ్మెల్యేలు ఏమని మాట్లాడుతున్నారో, గత ప్రభుత్వంలో నువ్వు పీకింది ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెయ్యనిది ఏంటి, ఇవన్నీ మనం అక్కడ చెప్పగలగాలి. అలా అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు. ఏదో ఊరికి హాజరించుకోవడానికి వెళ్ళవా? మాత్రం నీకు ఎలివేషన్లా కాస్త సిగ్గుపడు. నీకంటే నన్ను అడిగితే పోల్చకూడదేమో, బాగోదేమో అంతే. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చి నామకే వస్తు అసెంబ్లీకి వెళ్ళిపోతాను, పొడిచేస్తాను, పీకేస్తాను ఇలాంటి డైలాగులు కొట్టమాకండి. వాళ్ళు కూడా అక్కడ కూడా అంతే. గవర్నర్ గారు ప్రసంగం మొదలైందో లేదో అప్పుడు పెద్ద పెద్ద కేకలు, అరుపులు, ఎవడో పట్టించుకుని నాదులు లేక పారిపోవడం. పైగా మన కార్యకర్తలతో ఎలివేషన్లు వేయించేసుకోవడం. మళ్ళీ సోషల్ మీడియా ఇప్పుడు బంద్ చేస్తారనమాట. అన్యాయంగా బయటికి పంపించేశారు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భయపడిపోయారు. మా అన్న మాట్లాడితే ఓడదీసేస్తాడని చెప్పేసి అందుకని చెప్పేసి మైక్ ఇవ్వకుండా ముందే అవమానించేశారు. ఏది ఇంకా సభ స్టార్ట్ అవ్వండి, ఇంకా సభ స్టార్ట్ అవ్వకముందే పారిపోయిన వ్యక్తి గురించి మీరు ఎలివేషన్ ఇవ్వడమా? అది మేము వినడమా? కాస్త కూడా సిగ్గు సెరవు లేకుండా నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు వస్తావు, ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు నీకు కూడా తెలియకుండా అనవసరంగా వెళ్ళి అనవసరంగా వచ్చేసినట్టు అయిందంతే. నీకు ఎలివేషన్ల బొక్క, నేను నిజంగా చెప్తున్నా, నీకు ఎలివేషన్ల బొక్క అన్నా.